కేటీఆర్కు అధికారం పోయిన అహంకారం మాత్రం ఊడిపోలేదంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మండలంలో కవిత చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇస్తే విచారణ జరిపిస్తామన్నారు. మాటలకే పరిమితం కాకుండా కవిత ఆధారాలు అందించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు చెప్పుతో కొట్టినట్లుగా తీర్పిచ్చినా సిగ్గింకా రాలేదని ఫైర్ అయ్యారు బల్మూరి వెంకట్. ఒక పిచ్చి పట్టిన పిచ్చి కుక్క ఏ రకంగా అయితే మాట్లాడతారో అర్థం లేకుండా, ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారి ప్రవర్తన చూస్తే ఒకవైపు తిట్టాలనిపిస్తుంది, మరొక వైపు అయ్యో పాపం అని అనిపిస్తుంది. అంటే ఒక మంత్రిగా పనిచేసి రేపో మాపో వాళ్ళ నాయన కుర్చీలో కూర్చుంటా అని ఆశపడ్డ వ్యక్తి, ఆయనకి తాకుతున్న దెబ్బలతోటి సొంత తండ్రే నువ్వు శాతగానవి, నీతో శాతనైతే లేదు పార్టీని నడుపుడు అని చెప్పి ఒకవైపు తండ్రి, మరొక వైపు ఈయనని ఎట్లా ప్రతిరోజు డిఫేమ్ చేసి ఖతం చేయాలని చెప్పి ఒకవైపు బావ, తోడుగా ఉంటుంది అని చెప్పి భావించిన తోడబుట్టు చెల్లె అడ్డగోలుగా రాక్షసుడు, దయ్యము, అసలు వీని వల్లనే ఈ పరిస్థితి పట్టిందని చెప్పి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక, సమాధానం చెప్పలేక, కుంగిపోతూ ఇంటికి పోయి ఎవరితో మాట్లాడానో అర్థం కాక, బయటికి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ని, కోపాన్ని ఎవరిపైన తీయనో అర్థం కాక, తీసుకోకూడని పదార్థాలు తీసుకొని మతస్థిమితం కోల్పోయి ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా బాధ్యతనే ఉంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రని చెప్పి ఆఖరికి సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఏదైతే ఆ జిల్లాల పరిధిలో కట్టిన కలెక్టరేట్లలో కూడా అడ్డగోలుగా అవినీతి జరిగిందని, అదేవిధంగా సెక్రటరేట్ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి జ్ఞానము సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుందని ఆలోచన లేకుండా రాహుల్ గాంధీ గారి గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం.